హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? మీరందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో చాలామంది ఈరోజు ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటి అంటే, సో చాలామంది బాత్రూంలోకి మొబైల్స్ తీసుకెళ్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటంటే, ఎందుకు చెప్పాలి సీత గారు ఇదంతా మాకు అని అంటే, చెప్పాలి. ఎందుకంటే మీరు వినాలి. చాలామందికి తెలీదు. సో తెలియని వాళ్ళ కోసం, మాకు అన్నీ తెలుసు అనుకున్న వాళ్ళు వీడియో స్కిప్ చేయొచ్చు. తెలియని అనుకునే వాళ్ళు సో ఈ వీడియో అయితే మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకు అనేది, సో ఎందుకు అంటే బాత్రూంలో కూర్చునేటప్పుడు మీరు మొబైల్స్ తీసుకెళ్ళడం వల్ల దాని ద్వారా మీకు టైం తెలియదు. ఎక్కువసేపు కూర్చుంటారు. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఏమవుతుంది అని అంటే పైల్స్ వచ్చే అవకాశం 99% ఉంటుంది అన్నమాట. సో కాబట్టి పైల్స్ వస్తే ఎలా ఇబ్బంది పడతారో ఆల్రెడీ వచ్చిన వాళ్ళు మనం చూస్తూనే ఉంటాము. చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి ఇబ్బందులు మీకు రాకుండా ఉండాలి అని అంటే మీరు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు మొబైల్ని స్కిప్ చేయండి, తీసుకెళ్ళకండి మెయిన్ కిడ్తో. అందులో కూడా దట్టు కొన్ని జెమ్స్ ఉంటాయి. ఇప్పుడు మామూలుగా మీరు ఏదైతే బాత్రూమ్కి వెళ్ళిన తర్వాత క్లీన్ చేసుకుంటారు, కానీ మొబైల్ని క్లీన్ చేయలేం కదండి. సో ఇలాంటి విషయాలు చెప్పడానికి అందరికీ సిగ్గు ఉంటుంది. సిగ్గు ఎందుకండి? ఉన్న విషయాన్ని 10 మందితో షేర్ చేసుకొని తప్పే ఉంది. ఇలా చేయడం వల్ల ప్రాబ్లం అవుతుంది అని చెప్పడం వల్ల తప్పే ఉందండి. సో సృష్టి ధర్మాన్ని ఎవరు మార్చలేరు కదా. ఏదైతే ఇక్కడ తింటామో అది కింద నుంచి వచ్చేయాలి. సో దానికి ఎందుకు అంత ఇబ్బంది పడతారో నాకు అర్థం కాదు. ఏదైనా వాస్తవంలో మాట్లాడుకోవడం మంచిది. ఎందుకంటే ఎవరైనా సరే సృష్టి ధర్మాన్ని మటుకు ఎవరూ మార్చలేరు. ఓకే, మీరు తప్పుగా అనుకున్నా ఏదైనా అనుకున్నా నేను చెప్పాలనుకున్న విషయం చెప్తున్నాను కాబట్టి సో చాలా జాగ్రత్తగా ఉండండి. సో చాలామంది బాత్రూమ్స్కి వెళ్ళి గంటల తరబడి బాత్రూమ్ నుంచి బయటికి రావట్లేదు, మొబైల్ చూస్తూ టైంపాస్ చేస్తున్నారు. సో అలా చేయొద్దండి. సో దానివల్ల ఫైల్స్ వస్తాయి, చాలా ఇబ్బంది పడతారు, ఫ్యూచర్ చాలా దుర్బలంగా ఉంటుంది. కాబట్టి సో జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, మీరు పిల్లలు ఏదైతే పిల్లలకి చిన్న చిన్న రీల్స్ చేయమని చెప్తుంటారో అవి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఆ ఇదిలో వాళ్ళు ఇదైపోయి చదువుని నెగ్లెక్ట్ చేస్తారండి. చిన్నపిల్లలకి ముందు చదువు ఇంపార్టెంట్, ఆ తర్వాత ఏదైనా కూడా. సో మీరు ఇప్పటి నుంచి చిన్నపిల్లల నుంచే ఆ రీల్స్ చేయండి, ఈ రీల్స్ చేయండి అని చెప్పేసి వాళ్ళ మీద ఒత్తిడి పెట్టకండి. ఎందుకంటే దానికి అడిక్ట్ అయిపోతారు వాళ్ళు. ఒకసారి మొబైల్ చూసి ఆ రీల్స్ చేద్దామని ఒకసారి మీరు ఫోర్స్ చేసి స్టార్ట్ చేశారంటే వాళ్ళు ఇంకా అదే మెంటాలిటీలో ఉంటారు. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అప్పుడు కూడా. సో ఇవన్నీ మీకు తెలియని కావు, మీ అందరికీ తెలుసు. సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్దామని చెప్పేసి మా ఈ వీడియో యొక్క అంతరార్థం అనమాట, ఇంకేం లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా ఉండండి. ఓకేనా? ఏదైనా మనకు నచ్చిన పని చేయాలి తప్పితే నచ్చిన పని చేయకూడదు. ఎవరో ఏదో చేస్తారు, ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి అస్సలు బారకండి. ఓకేనా? సరేనా? ఓకే అండి, మీరందరూ జాగ్రత్తగా ఉండాలని ఈ చిన్న వీడియో. నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.